అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి. జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మన ఐసిడిఎస్ డైరెక్టర్ మేడం గారిని కలవడానికి వచ్చాము. మన సమస్యలు, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, మన డైరెక్టర్ మేడం గారికి తెలియజేయడానికి వచ్చాం. ముఖ్యంగా ఏంటంటే మన వేతనాలు, అంటే పోయిన నెల వేతనాలు ఇప్పటి వరకు రాలేదు. నిన్న కూడా అధికారులతో మనం మాట్లాడాం. అట్లాగే మళ్ళీ ఈరోజు ప్రత్యక్షంగా కలిసి పరిస్థితి ఏంటిది అనేది కూడా మనం తెలుసుకోవడానికి, అడగడానికి వచ్చాం. అయితే ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర అంటే బడ్జెట్ మొత్తము లేదు, కేంద్రం కొంత, రాష్ట్రం కొంత, కాబట్టి బడ్జెట్ అడ్జస్ట్మెంట్ కావట్లేదు. అడ్జస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. బహుశా అది తొందరగా అయితే కావచ్చు, లేకపోతే కొంత సమయం పడుతుంది అనేసి కూడా తెలియజేశారు. అయితే మన వైపు నుండి ఆలస్యం కాకుండా చూడండి అనేసి మనము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది వేతనాలకు సంబంధించి. అట్లాగే మనకందరికీ తెలుసు, ఈ మధ్యనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, అట్లాగే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కూడా పోటీ చేశారు. అయితే పోటీ చేసిన సందర్భంగా రాజీనామా చేసి పోటీ చేశారు. ఈ పోటీ చేసిన సందర్భంగా ఏంటంటే రాజీనామా చేయాలనేది ఉంది. అయితే ఓడిపోతే మళ్ళీ తీసుకోవాలనేది కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో అట్లా ఓడిపోయిన వాళ్ళని కొన్ని జిల్లాల్లో తీసుకోలేదు. అందుకని అలాంటి వాళ్ళు కూడా ఈరోజు కలవడానికి వచ్చాం. అయితే ఈ అంశానికి సంబంధించింది కూడా వినతిపత్రం మనము ఇవ్వడం జరిగింది. ఈ ఓడిపోయిన వాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఇప్పించాం. అయితే మేడం గారు తెలియజేసింది ఏంటంటే, మేము ప్రభుత్వానికి రాశాము. అయితే ప్రభుత్వం గతంలోనేమో రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోవాలనేది ఉంది, మళ్ళీ రీసెంట్గా కూడా తీసుకోవద్దనేది కూడా ఇట్లా కొంచెం రెండు రకాలుగా మాకు వచ్చింది. అందుకని క్లారిఫికేషన్ ఏంటిది తీసుకునే విధంగానే రిక్వెస్ట్ చేస్తూ మేము పైకి ప్రభుత్వానికి పెట్టాం. ఒక వారం రోజులు ఆగండి, వారం రోజులలో ప్రభుత్వం నిర్ణయం వస్తుంది అనేసి తెలియజేశారు. ఇది ఎన్నికలకు సంబంధించింది. అట్లాగే మనకందరికీ తెలుసు, ఇప్పుడు మనం ఎండాకాలం స్టార్ట్ అయ్యింది. ఈ నెల మార్చి 16వ తేదీ నుంచి ఒక పూట బడి అనేది రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు నిర్ణయం చేసింది. అందుకని మనము మొన్ననే ఈ మధ్య ఆలస్యం కావద్దనేసి మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించాం. ఫోన్లు చేసి మేడం గారికి అందజేయాలనేసి కూడా చెప్పాం. అంటే ఇప్పటికే ఇచ్చాం. మళ్ళీ కూడా ఈరోజు డైరెక్ట్గా మళ్ళీ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అనేది మళ్ళీ తెలుసుకోవడానికి, అడగడానికి వచ్చాం మనం. అందుకని ఈ విషయం ఇది సపరేట్గా మళ్ళీ మనం వినతిపత్రం ఇచ్చాం. మరి పోయిన సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ఒక పూట బడి అనేది మన డిపార్ట్మెంట్ నిర్ణయం చేసింది. అందుకని సమయం దగ్గరికి వస్తుంది, తొందరగా నిర్ణయం చేయాలి, సర్కులర్ ఇవ్వాలి అనేసి మనం తెలియజేయడం జరిగింది, వినతిపత్రం ఇచ్చాం. అట్లాగే మనకందరికీ తెలుసు, పోయిన సంవత్సరం మనం అనేక పోరాటాలు చేశాం మే నెలంతా సెలవుల కోసం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించి మనకు మే నెలంతా సెలవులు కూడా ఇచ్చింది. ఇదంతా మనకు తెలుసు. అయితే ఈ సెలవుల విషయంలో ఏంటంటే ఒక అంశం, అందులో కొంచెం టెక్నికల్ ఇబ్బంది ఉంది. అంటే కేంద్రాలు బంద్ అనేది సూటిగా సర్కులర్లో పెడితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేతనాలు ఇవ్వదు, కాబట్టి ఆన్లైన్ పని చెయ్యాలి అనేది మనకు అప్పుడు ఇంటర్నల్గా మనకి, అంటే కేంద్రాలు బందే ఉంటాయి కానీ ఆన్లైన్ సేవలు మాత్రం మనం కొనసాగించాలనేది పోయినసారి మనకు ఒప్పందం అయ్యింది జాయింట్ మీటింగ్ సందర్భంగా. అయితే అది సూటిగా లేకపోవడం వల్ల పోయిన సంవత్సరము మనకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి. అంటే అది మే 1 నుంచి సర్కులర్లో అట్లా లేదు, ఇట్లా లేదు, సెలవులు లేవు, మీకు ఇచ్చేది లేదు అనేసి మనల్ని ప్రారంభంలో అనేక ఇబ్బందులకు కూడా మనల్ని గురి చేసిన పరిస్థితి ఉంది. అందుకని అలాంటి ఇబ్బందులు ఉండొద్దు. మే 1 నుంచి మే 31 వరకు మొత్తం మాకు మే నెలంతా సెలవులు ఇద్దరికి ఒకేసారి పోయినసారి ఇచ్చినట్టుగా ఇవ్వాలి. ఆ టెక్నికల్ ఇబ్బంది కూడా లేకుండా భవిష్యత్తులో అది మనకు సూటిగా ఉండే విధంగా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను కూడా కన్విన్స్ చేయాలి అనేసి కూడా మనం దానికి సంబంధించింది కూడా ఈ మధ్యనే మనం వినతిపత్రము పంపించాం. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ
రెండోసారి కూడా వినతి పత్రం ఇచ్చాం. అందుకని మే నెలంతా సెలవులది కూడా ఇచ్చాం. ఈ 2 అంశాలకు సంబంధించి నేను వెంటనే పరిశీలిస్తాననేసి మేడం గారు తెలియజేశారు. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి చాలా జిల్లాల వాళ్ళకి కొన్ని జిల్లాలకు పడ్డాయి, కొన్ని జిల్లాలకు పడలేదు, కొన్ని జిల్లాల్లో కూడా ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా తెలియజేశాం. అయితే రాని వాళ్ళ లిస్ట్ ఏమో కింది స్థాయి నుంచి ఏ ఒక్క సర్టిఫికెట్ లేకపోయినా యాక్సెప్ట్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఎవరికైతే కరెక్ట్గా లేవో డీటెయిల్స్ మళ్ళీ కిందికి మేము పంపుతున్నాం. కింది నుంచి కూడా మొత్తం రావాలి అనేసి ఒకటి చెప్పారు. రెండోదేమో కొన్ని జిల్లాలకు రాలేదు అనేసి మనం అడిగినప్పుడు అది బడ్జెట్ కోసం మేము ప్రభుత్వానికి పెట్టాం. బడ్జెట్ వచ్చినా కొద్దీ జిల్లాలకు పడుతున్నాయి, అది ప్రాసెస్లో ఉందనేసి తెలియజేశారు. అట్లాగే మినీ టీచర్స్ మెయిన్ టీచర్స్ అయ్యారు, మనకందరికీ తెలుసు, మనం పోరాటం చేశాం. అయితే 11 నెలల ఎరియర్స్ పెరిగిన వేతనాలు 11 నెలలు మనకు పెండింగ్ ఉన్నాయి. దీనికి సంబంధించి చెల్లించండి అనేసి ప్రభుత్వం నిర్ణయం చేసినట్టుగా చెప్పారు. బడ్జెట్ కోసం మేము అడుగుతున్నాం, బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది, అది ప్రాసెస్లో ఉంది అనేసి కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే మనకు 3 నెలల అది పిఆర్సీ ఎరియర్స్ మనకు 3 నెలలు రాలేదు, అది కూడా తెలియజేశాం. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. మరి మనం ఇంతకుముందు ప్రజావాణిలో ఇచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మనం వినతి పత్రం ఇచ్చాం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, అనేక హామీలు కూడా ఇచ్చింది. 18,000 వేతనం ఇస్తామని చెప్పారు. వేతనాలు పెరగాలనే ఆకాంక్ష అంటే కోరిక బలంగా 1000 కళ్ళతోని ఈరోజు మన వాళ్ళందరూ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎదురు చూస్తున్నారు అనేసి కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం. అట్లాగే మనము పొందుపరిచినవి అన్నీ కూడా అందులో తెలియజేశాం. అట్లాగే ఈ ప్రీ ప్రైమరీ ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రీ ప్రైమరీది కూడా ప్రీ ప్రైమరీ విద్య మనకే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకపోతే ఐసిడిఎస్ ఉండదు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. విద్యాశాఖకే ఇస్తామనేసి ఇప్పుడు విద్యా శాఖకు సంబంధించిన ఒక కమిషను, ఆ కమిషన్కి సంబంధించిన చైర్మన్ గారు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఐసిడిఎస్కు అంగన్వాడీ కేంద్రాలకు టీచర్స్ హెల్పర్స్కు వ్యతిరేకంగా నివేదిక ఉంది. అందుకని దాన్ని సవరించాలి అనేసి ఈ అంశాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అందుకని మొత్తంగా మన సమస్యలన్నింటినీ కూడా ఈరోజు మన ఐసిడిఎస్ డైరెక్టర్ మేడం గారికి తెలియజేశాం. ఈ ఒక పూట బడిది, మే నెలంతా సెలవులది రెండోసారి నిర్దిష్టంగా వినతి పత్రాలు ఇచ్చాం. అట్లాగే అసెంబ్లీలో వేతనాలు పెంచాలి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని ఇప్పటికే మనం ఇక్కడ చాలాసార్లు అందజేశాం. అవన్నీ కూడా మరొకసారి మేడం గారికి తెలియజేశాం. అందుకని ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం.